అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మే మాసం 2వ వారం అనగా మే 5వ తారీఖు నుండి మే 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మే 5 నుండి మే 11 వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి భాగ్యంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ, లాభంలో బుధుడు కుజుడు వంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, చంద్రుడు కూడా అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ ఈ వారం విశేషించి వ్యయస్థానంలో రవి గురుల సంచారం ఈ ప్రభావం చేత మిథున రాశి వారి వారం ఖర్చుల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. అనుకోని ఖర్చులు, ప్రయాణం శ్రమలు, అలాగే ప్రయాణంలో అనుకోని ఖర్చులు, ఆటంకాలు, ఇబ్బందులు మిథున రాశి వారిని కొంత ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో కొంత ఒత్తిళ్ళకి గురవుతారు. మిథున రాశి నిరుద్యోగులకి, ఉద్యోగులకి పని ఒత్తిళ్ళు ఇబ్బంది పెడతాయి. మిథున రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు కనపడుతున్నాయి. మిథున రాశి స్త్రీల ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో కొంత ధనానికి సంబంధించిన విషయాల్లో కొంత ఆచితూచి వ్యవహరించాలి. అలాగే మిథున రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. మిథున రాశి విద్యార్థులకి ఈ వారం కలిసి వస్తుంది. మిథున రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం ఖర్చులతో కూడుకున్నటువంటి వారం అని సూచిస్తున్నాను. మిథున రాశి వారి ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం, సూర్యాష్టకాన్ని పఠించడం, అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతోంది. మిథున రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థ ఫలితాలు, విశేషించి గురుడు ప్రభావం చేత ఖర్చులతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉంటాయని మరొక్కసారి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, అలాగే ఈ యూట్యూబ్, ఈ టీవీ ఛానల్ యాజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారం వారం వచ్చేటువంటి ఈ రాశి ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ రాశి ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు తెలియజేశాను. ఈ యొక్క రాశి ఫలితాలను ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా అందులో ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఇందులో మీకు ఇచ్చినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.